అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మే 18వ తారీఖు ఆదివారం రోజున ధనుసు రాశి వారికి ఈ స్త్రీ వల్ల ఒక గొప్ప అదృష్టం రాబోతుంది. అయితే ధనుసు రాశి వారికి ఏ స్త్రీ వల్ల అదృష్టం రాబోతుంది, అలానే ధనుసు రాశి వారి జాతకం ప్రస్తుతం ఎలా ఉంది, అలానే ధనుసు రాశి వారికి ఎలాంటి స్త్రీ వల్ల అదృష్టం రాబోతుంది, ధనుసు రాశి వారికి గోచారం కూడా ఎలా ఉంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనుసు రాశి గురించి తెలుసుకోబోయే ముందు వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి చాలా ముందుంటారు. నిజానికి వీరు ఎప్పుడైనా సరే ఎవరైనా ఎదుగుతూ ఉంటే వారికి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే ఎవరైనా ఎదుగుతున్నారు అంటే చాలు ఇక వారిని ఎలా అనగదొక్కాలి, ఎదగకుండా ఎలా చూడాలి అనుకునేటువంటి ఈ రోజులలో కూడా ఈ ధనుసు రాశి వారు మాత్రం ఎదిగితే మంచిది, ఇంకొకరు ఎదుగుదలకి మనం కారణం అవుతే ఇంకా మంచిది, అలానే వారికి ఒక మార్గాన్ని చూపించడం, వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వటం, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఎదిగే ప్రతి ఒక్కరికి కూడా వీరికి తోచిన సహాయాన్ని చేస్తూ ఉంటారు. వీరికి మంచి అనిపించినటువంటి సలహాలను కూడా ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో అంటే మే 18వ తారీఖు అలానే ఆదివారం రోజున ధనుసు రాశి వారికి మాత్రం ఎలా ఉంది అంటే కనుక రుణ విముక్తులయ్యే అవకాశం ఉంటుంది. తాకట్టు విడిపించుకుంటారు. ఏదైనా తాకట్టులో పెట్టినటువంటి అయితే విడిపించుకోవడం, ఎవరికైనా అప్పును ఇవ్వాల్సి ఉంటే కనుక అప్పుని కూడా ఇవ్వడం, ఇలాంటివి ఈ సమయంలో ధనుసు రాశి వారు చేయడం జరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మనసులోని ఎప్పటి నుండో కొన్ని ఆలోచనలు పెట్టుకొని ఉంటారు. ఎంతకీ ఆలోచనలు కూడా అసలు ముందుకు రావు. అలానే ఒక పని చేయాలనుకుంటారు కానీ అసలు వీలు పడదు. అలాంటిది ఈ సమయంలో మాత్రం ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మనసులో ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి పనులు ముందుకు వస్తాయి. ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ ఒకటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రావాల్సిన ధనం అందుకుంటూ ఉంటారు. లావాదేవీల విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. అంతేకాకుండా ప్రలోభాలకు లొంగవద్దు. ఎవరైనా మిమ్మల్ని ప్రలోభపరుస్తూ ఉంటారు. అలాంటి ప్రలోభాలకి అస్సలు లొంగవద్దు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ఆన్లైన్ పెట్టుబడులు అస్సలు కూడా వాటి జోలికి వెళ్ళకూడదు. ప్రణాళికబద్ధంగా పనులను పూర్తి చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఈ సమయంలో ధనుసు రాశి వారికి ఉంటుంది. కష్టపడితే తప్పకుండా ఈ సమయం మీకు మంచి ఫలితం అనేది ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కష్టపడిన వారికి తప్పకుండా ప్రతిఫలం అయితే ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మాత్రం మంచి అదృష్టం అయితే కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కూడా కలిసి రాబోతూ ఉంది. గ్రహాలు వీరికి పూర్తిగా అనుకూలంగా ఉన్నందువలన వీరికి అదృష్ట యోగం కూడా పట్టి ధనవంతులుగా మారబోతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీరికి దరిద్రం అనేది కూడా తొలగిపోతుంది అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది వరకు మీరు అనుభవించిన కష్టాలు కూడా 100% కూడా తొలగిపోతాయి. అదృష్టం కూడా విపరీతంగా కూడా కలిసి వస్తుంది. గోచారం అయితే ఇక మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక గోచారం విషయానికి వస్తే కనుక మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి
పని భారం కొద్దిగా ఎక్కువగా అయినా సరే మీకు మంచి అంటే పని భారం ఎక్కువ అయినప్పటికీ కూడా ఏదో ఒక శుభవార్త అయితే రావడం కానీ ఏదో ఒక మంచి శుభవార్తను వినడం కానీ జరుగుతుంది. ఇక మీరు ఎంత భారంగా ఫీల్ అయినటువంటి పని అయినా సరే అది ఈ సమయంలో మాత్రం మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంత భారమైన పని అయినా సరే మీరు ఆ భారాన్ని కూడా మర్చిపోయేటువంటి కొన్ని శుభవార్తల్ని కూడా మీరు వింటారు. అలానే మీకు వ్యాపార రంగంలో కూడా మంచిగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార రంగంలో కూడా మంచిగా కలిసి రావడం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. లావాదేవీల విషయంలో మంచి పట్టు గ్రిప్పు అవసరం. అలాగే అనుభవం లేకుండా ఎలాంటి పనులు కూడా చేయకూడదు. అనుభవంతో మొదలైనటువంటి పనులను చేయడానికి ప్రయత్నం చేయండి. అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతో తెలుసుకొని మరియు మీరు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల దగ్గర సలహాలు సూచనల మేరకు మాత్రమే పనులు పూర్తి చేసుకోవాలి. అంతే తప్ప అనుభవాలు లేకుండా వేటి జోలికి వెళ్ళినా అవి అందులో లాస్ అవ్వడం తప్పదని గుర్తుపెట్టుకోండి. ఇక అనుభవంతో చేసినటువంటి పనులు మాత్రం మంచి లాభాలను అయితే తెచ్చిపెడతాయని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ స్త్రీ వల్ల అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం. ఒక స్త్రీ మీ జీవితంలోకి రావడం వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలానే మీరు ఏ పని చేయాలన్నా కూడా మీకు ఇంట్లో ఉండే పెద్దవారికి ఆడవారికి నమస్కరించుకొని పనులు మొదలు పెట్టండి. ఖచ్చితంగా కూడా మీకు శుభయోగం అనేది ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా అంటే పెద్దవారు ఉంటారు కదా, మీ మదర్ కానీ ఇలా మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి నమస్కరించుకొని మీరు ఏ పనైనా మొదలు పెడితే అది విజయవంతం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇలా చేసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి సమస్యలు దరిద్రాలు అనేటివి తొలగిపోతాయి. కష్టాల నుండి కూడా విముక్తి అనేది పొందుతారు అని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నా సరే, ఏ విధమైనటువంటి సమస్యల్లో ఉన్నా అవన్నీ కూడా 100% మీకు తొలగిపోతాయి. అదృష్టం 100% కూడా కలిసి వస్తుంది. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు సమస్యలు కూడా తొలగిపోవడం అయితే జరుగుతుంది. వీలైనంత మట్టుకు మూగజీవులకి ఆహారాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి. మూగజీవులకి ఆహారాన్ని పెట్టడం వలన కూడా మీకు దరిద్రం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ సమయంలో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉన్నాయి. గ్రహచారం అనేది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయం అనుకూలంగా ఉంది. ఆ వ్యక్తి రాకతో ఖచ్చితంగా కూడా వీరికి అదృష్టం పడుతుంది. ఆ వ్యక్తి రావటం వలన దరిద్రం తొలగిపోతుంది. అంటే ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావటం వల్ల కూడా వీరి చుట్టూ ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. గోచార ఫలితాల విషయానికి వచ్చినా సరే వీరికి గోచారం ప్రకారం చూసుకున్న చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనుసు రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు వస్తాయి. అంతేకాకుండా ఈ స్త్రీ వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ స్త్రీ యొక్క అదృష్టం కూడా మీకు పట్టడం కూడా జరుగుతుంది. తద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోవడం జరుగుతుంది. కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోవడానికి అయితే జరుగుతుంది. ఇక మీ జాతకం అయితే పూర్తిగా మారిపోయి మీరు ధనవంతులుగా కూడా ఎదుగుతారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మీ నుంచి ఏదైనా సరే అంటే ఎవరైనా ఏదైనా ఆశించినా సరే మీరు ఎలాంటి ప్రలోభాలకి అసలు కూడా లొంగకుండా ఉండండి. అలానే ముఖ్యమైనటువంటి పత్రాలను అందుకుంటారు. రావాల్సినటువంటి ఇక ధనుసు రాశి వారికి ముఖ్యమైనటువంటి పత్రాలు అందుతాయి. అలానే వీరికి శుభవార్తలు వస్తాయి. ఉద్యోగపరంగా కూడా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశి వారికి అయితే మే 18వ తారీఖు ఆదివారం రోజున ఈ విధంగా అలాగే చాలా అంటే చాలా తెలివిగా పనులు చేసుకుంటారు. చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా చాలా చాకచక్యంతో ఆలోచించి 1-2 సార్లు జాగ్రత్త పడి వారి పనులను ముగిస్తారు. అలాగే వీరి చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ లేదంటే దగ్గర అనుకున్న వాళ్ళలో అనుకున్న వాళ్ళలో వీరికి కొంచెం శత్రువులు కూడా ఎక్కువగానే పెరిగారండి. అంతే అయితే ఎందుకు పెరిగారు అంటే మీకు బాగా డబ్బు సంపాదిస్తున్నారు మీ మధ్య కాలంలో. అంతేకాకుండా చాలా హుందాగా అందంగా కూడా ఉంటారు.
మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క జీవితం కూడా చక్కగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా మంచిగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఎక్కువగా నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నరదిష్టి, నరఘోష కారణంగా ఈ రాశి వారికి తరచుగా కొన్ని అనారోగ్య సమస్యలు రావడం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.